భారతదేశంలో 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేసిన గొప్ప భక్తుడు. మొట్టమొదటి యూనివర్సిటీ భారతదేశంలో స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి. న్యూస్ పేపర్ ప్రింట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి. ఆయన గురించి ఎన్నో గొప్ప చరిత్ర చెప్తుంది. ఆయన పేరే ద గ్రేట్ విలియం కేరీ. 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు. ఆయన ఇంగ్లాండ్ నుంచి మిషనరీగా భారతదేశానికి బయలుదేరి వచ్చేటప్పుడు, ఎవరు వెళ్తారు భారతదేశానికి మిషనరీగా అంటే, నేను వెళ్తాను అన్నాడు. వాస్తవంగా ఒకప్పుడు ఈయన పరిస్థితి ఏంటో తెలుసా? చెప్పులు కుట్టుకునేవాడు. ఆ చెప్పులు కుట్టుకునే పరంపరలో మిషనరీగా వెళ్ళాలి అనే భారభరితమైన హృదయంతో నేల మీద అక్షరాలు రాసి హిబ్రూ నేర్చుకున్నాడట. భారతదేశంలో కొన్ని భాషలు నేర్చుకున్నాడట. ప్రపంచంలో అనేక భాషలు నేల మీద రాసి భాషలు నేర్చుకున్నాడట. ఎవరో వచ్చి చెప్తే ప్రార్థన చేయి కాదు. ఆ మంట తన గుండెల్లో పెట్టి